యెస్. థంబ్‌నెయిల్ చూసి వచ్చారా? ఏంటి క్వెషన్ పేపర్ సాల్వ్ చేయొచ్చా? ఎగ్జామ్‌లో పాస్ అవ్వచ్చా? అది మ్యాథ్స్ ఎగ్జామ్‌లో. ఏమీ తెలియకుండా మ్యాథ్స్ ఎగ్జామ్‌లో పాస్ అవ్వటమా? అదెలా పాసిబుల్ అవుతుంది అని చూడ్డానికి వచ్చారు కదా వీడియో. సో లెట్స్ డూ ఇట్. చూద్దాం మరి ఎలా చేయొచ్చు, ఎలా పాస్ అవ్వచ్చు, ఏమీ రాకపోయినా కూడా మనం ఎగ్జామ్‌లో క్వెషన్స్ అటెంప్ట్ చేసి మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు, పాస్ మార్క్స్ ఆర్ ఎల్స్ 60 ఆర్ 70 మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చో చూద్దాం మరి. బట్ మ్యాథ్స్ అంటే కొందరికి ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లాజిక్ తెలుసుకొని ఉంటారు. వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కాబట్టి మాక్సిమం వాళ్ళు మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. మ్యాథ్స్ ఎగ్జామ్‌లో వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే వీళ్ళకి మ్యాథ్స్ ఎలా అర్థమవుతుందో, ఎలా పాస్ అవుతారో, అది కూడా ఎక్కువ ఎక్కువ మార్క్స్‌లో ఎలా పాస్ అవుతారో అని మనకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది కదా! బట్ నేను చూసినంత వరకు మాత్రం మాక్సిమం మనకి 100%లో 50% లైక్ వచ్చిన వాళ్ళు, మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ ఈజీగా క్లియర్ చేసేవాళ్ళు ఉండొచ్చు. బట్ 50% మాత్రం మ్యాథ్స్ అంటే భయం, మ్యాథ్స్ అంటే మనం పాస్ అవ్వలేము అన్న ఒపీనియన్‌లో ఉండే వాళ్ళే చూసుంటాం ఎక్కువగా. క్లాస్‌లో లెక్చర్ ఇస్తున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయం. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ మనం అది వినడానికి కూడా అసలు ట్రై చేయము. మ్యాథ్స్ అంటే రాదు అన్న ఒపీనియన్‌లో ఉంటాము. వాళ్ళు చెప్తూ పోతూనే ఉంటారు. మనం వినకుండా హ్యాపీగా ఏదో ఒక టైమ్ పాస్ చేస్తూ ఉంటాము. అలాగే కదా మనం చేసుంటాం మాక్సిమం. బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేసాయి. బట్ పాస్ అవ్వాలి అన్న ఫీలింగ్‌తో ఉంటాము. బట్ ఏమీ రాదు, ఏమీ నేర్చుకోలేదు, ఏమీ వినలేదు, ఇంతవరకి ఆ క్వెషన్స్‌కి సంబంధించి మనకి ఎలాంటి ఐడియా కూడా లేదు అని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. అండ్ ఎగ్జామ్ హాల్‌లో మన పొజిషన్ చెప్పనక్కర్లేదు. ఇలా ఉంటది. సో, మన పొజిషన్ అలా ఉన్నా పర్లేదు. అండ్ మనకి మ్యాథ్స్ అంటే ఏమీ రాదు. ఫార్ములాసు ఏమీ రావు. దాని గురించి అసలు ఐడియానే లేదు. ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ మనకి రాదు అనుకున్నా సరే 35 మార్క్స్‌తో మనం పాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏమీ రాకపోయినా మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయ్యామనుకోండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సో, దాని గురించే నేను ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు చెప్తాను. అది ఎలా ప్రెజెంట్ చేస్తే మనకి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఆ క్వెషన్ గురించి ఏ ఐడియా లేకపోయినా కూడా మనం మ్యాథ్స్ ఎగ్జామ్‌లో ఆ సొల్యూషన్ సాల్వ్ చేసి చూడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్ క్వెషన్ తీసుకున్నాను. సో, ఈ క్వెషన్ మీకు రాదు సాల్వ్ చేయడానికి. బట్ ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. అది ఏ విధంగా మనం ప్రెజెంట్ చేస్తే ఎగ్జామినర్ మార్క్స్ ఎక్కువగా ఏసేలాగా ఛాన్స్ ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం. లైక్ మార్క్స్ మనం మాక్సిమం ఇప్పుడు 2 మార్క్స్ క్వెషన్ ఉందనుకోండి. దానికి 1.5 మార్క్స్ అయినా స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా ప్రెజెంట్ చేయటం వల్ల. సో, ఇప్పుడు ఈ క్వెషన్ అనేది ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇంత, బి ఈక్వల్ టు ఇంత, ప్రూవ్ దట్ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని ఉంది. సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనము ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, ఒకవేళ మనం ఆర్డర్‌లో ఆన్సర్స్ రాస్తేనేమో ఓకే. బట్ ఈ క్వెషన్ మనకి రాదు, నెక్స్ట్ క్వెషన్ మనం అటెంప్ట్ చేసాము అనుకున్నప్పుడు మాత్రం క్వెషన్ నంబర్ అనేది వేసేసి, క్వెషన్ నంబర్ అని పెట్టి, ఏ క్వెషన్ లైక్ ఫర్ సపోజ్ 5 అనుకుందాం, 5th క్వెషన్ అనుకుందాము. అది వేసేసి ఇక్కడ కింద ఒక లైన్ వదిలేసి సొల్యూషన్ అని పెట్టేసేయండి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ అండర్లైన్ చేసేయండి. ఇప్పుడు మనం సొల్యూషన్ అనేది ఎలా బ్రీఫ్గా అటెంప్ట్ చేస్తాము, దాన్ని బట్టి మనకి మార్క్స్ ఎలా స్కోర్ చేయొచ్చు అనేది చూద్దాం. సో, ఇఫ్ క్వెషన్ ఏది ఉంది అదే మనం కొంచెం సెంటెన్స్ చేంజ్ చేసి రాద్దాం. ఎలా అంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇచ్చిన క్వెషనే రాస్తున్నాను ఫస్ట్, అండ్ బి ఈక్వల్ టు ఇంత ఇచ్చారు. దాన్ని ఏం చేయమన్నారు? ప్రూవ్ దట్ అనమాట. ఏంటి? ఏబి నాట్ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయమన్నారు. సో, మనం అది ప్రూవ్ చేయాలి అంటే మనం ఏ విధంగా రాయొచ్చు సెంటెన్స్ చేంజ్ చేసి అంటే, ఏ ఇంత బి ఇంత అని రాసేసి దాన్ని మనం ప్రూవ్ చేయాలి అని రాస్తున్నాం. అంటే ఇంగ్లీష్లో వీ నీడ్ టు ప్రూవ్ దట్ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని సెంటెన్స్ క్వెషన్నే సెంటెన్స్ చేంజ్ చేసి రాసాం. నెక్స్ట్ ఏంటి? ఒక లైన్ వదిలేసేయండి. నెక్స్ట్ దేర్ ఫోర్ ఏ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అనేది సపరేట్గా రాయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక లైన్ వదిలేసి మళ్ళీ బి ఈక్వల్ టు ఏమి ఇచ్చారు అనేది అది కూడా రాసేయండి. ఓకే, దెన్ కింద మళ్ళీ మనము సపరేట్గా రాసిన తర్వాత మళ్ళీ ఏం రాయాలి అంటే, వీ నీడ్ టు ప్రూవ్ దట్ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని మళ్ళీ ఒకసారి రాదు. ఎందుకంటే ఇక్కడ సపరేషన్ చేసాం కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం అనేది అక్కడ రాసేయండి. నెక్స్ట్ ఏబి ఈక్వల్ టు, సో ఇక్కడ ఏబి ఈక్వల్ టు అని
పెట్టేసి ఏ ఎంత బి ఎంత అది రాసేయండి. ఏబి అంటే నథింగ్ బట్ ఇంటూ ఫార్మేషన్ కాబట్టి అది పక్క పక్కన రాసేయండి. ఏబి వాల్యూస్ని ఎంత, నెక్స్ట్ బి వాల్యూ ఎంత అనేది రాసేయండి వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏబి వాల్యూ అయిపోయినాక బిఏ వాల్యూస్. సో బి రాసి ఏ రాసి బిఏ ఈక్వల్ టు ఫస్ట్ బి వాల్యూస్ రాసేయండి. ఇప్పుడు 2 1 3 4 5 -1 6 7. సో ఇప్పుడు బిఏ వాల్యూస్ అనేది రాస్తాం. నెక్స్ట్ మనం ఏం రాయాలి అంటే, సో ఇఫ్ ఏ ఈక్వల్ టు ఇచ్చిన వాల్యూస్ 5 -1 6 7, నెక్స్ట్ అండ్ బి ఈక్వల్ టు 2 1 3 4 అని రాసేసి కింద ఏం చేయాలి అంటే, మనం ప్రూవ్ చేయలేదు, మనకి రాదు సొల్యూషన్ అటెంప్ట్ చేయటము, బట్ సంథింగ్ ఏదైనా అటెంప్ట్ చేసాము రాసాము అన్నట్టుగా పెట్టేసాము కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఆన్సర్ మనకు తెలియకపోయినా దాన్ని సాల్వ్ చేయకపోయినా కూడా మనం ప్రూవ్ చేసాము అన్నట్టుగా రాసేయండి. వీ ప్రూవ్డ్ దట్. ఇప్పుడు సెంటెన్స్ అనేది మారిపోయింది. వీ ప్రూవ్డ్ దట్ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ అని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ప్రూవ్ చేయమని, మనం ప్రూవ్డ్ అని రాసాం, ప్రూవ్ చేసేసాము అని రాసాం. సో ప్రూవ్ చేసామని రాసాం కాబట్టి దీనికి ఒక బాక్స్ పెట్టేసేయండి. వాళ్ళు అడిగింది ఇక్కడ కంప్లీట్ చేసాం అన్నట్టుగా మనం ఆన్సర్ని అటెంప్ట్ చేసాం. సో మ్యాక్సిమం ఇలా బాక్స్ పెడితే మనకు మార్క్స్ ఈజీగా పడతాయి, ఇలా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా మనం బ్రీఫ్గా రాయటం వల్ల రాని ఆన్సర్ని కూడా కనీసం మనం అటెంప్ట్ చేసి ఇలా విడ తీసుకుంటూ సపరేట్గా రాసి దాని సెంటెన్స్ని చేంజ్ చేసుకుంటూ మనం అటెంప్ట్ చేయటం వల్ల మ్యాక్సిమం లైక్ ఎగ్జామినర్ ఏమనుకుంటారంటే వీళ్ళకి సంథింగ్ ఆఫ్ ద అదర్, వాళ్ళకి ఏదో అయితే వచ్చు ట్రై చేశారు అనుకుని వాళ్ళు మార్క్స్ వేసేస్తారనమాట. సో 2 మార్క్స్కి అట్లీస్ట్ మనకి 1.5 మార్క్స్ ఆర్ 1 మార్క్స్ అనే వేసేస్తారు. అట్లా కూడా మనం రాని ఆన్సర్కి కూడా మార్క్స్ అనేది స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. మ్యాక్సిమం మన మార్క్స్లో పాస్ అవ్వచ్చు, లేదు అంటే లైక్ 60s 70s లైక్ కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చు బట్ కొన్ని రానివి అటెంప్ట్ చేస్తున్నాము అనేవాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఫస్ట్ డివిజన్ లైక్ 60 మార్క్స్ 70 డిస్టింక్షన్లో మార్క్స్ అనేవి స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెసేజ్ చేయండి. Please like, share and subscribe. Thank you.